హలో. హలో. హలో సార్. మాట్లాడండమ్మా. ఆ! ఏం కాదు సార్. అంటే హ్మ్. ఎమోషనల్‌గా లేడీసు ఎమోషనల్‌గా డిపెండెంట్ అవుతారు అని చెప్పారు కదా సార్ జెంట్స్ మీద. అవును. అంటే సో ఏంటి సార్ ఆ డిఫరెన్స్ ఏంటి? అంటే లేడీస్ ఎమోషనల్‌గా ఇండిపెండెంట్ అవ్వలేరా? ఇన్ జనరల్ అని అన్నారు కదా సార్. దానికోసం అడుగుతున్నా. రైట్. అంటే ఇన్ జనరల్ డిపెండెంట్‌గా అంటే ఉంటారు. హ్మ్. అదే సార్. అంటే ఎమోషనల్‌గా డిపెండెంట్ అయ్యి తను చాలా సఫర్ అవుతా ఉంటారు కదా లేడీసు. అవును. చాలా వరకు. అంటే తను ఎమోషనల్‌గా ఇండిపెండెంట్ అవ్వలేదా అన్నట్టుగా అడిగాను సార్. అవును. అవ్వచ్చు. కానీ మేల్ అయితే పెట్టిన ఎఫర్ట్స్ కంటే ఫీమేల్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సుంటది. ఎందుకు అనంటే ఓకే. ఫీమేల్‌కున్న ఇబ్బందులు బయోలాజికల్లీ ప్రెగ్నెంట్ అవుతది, డెలివరీ ఉంటది, తర్వాతొచ్చేసి పీరియడ్స్ ఉంటాయి. అలాగే వచ్చేసి మెనోపాజ్ ఉంటుంది. సర్జికల్ మెనోపాజ్. ఒక్కొక్కసారి హ్మ్. ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటే గైనకాలజిస్ట్‌లు ఇచ్చేటువంటి హార్మోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సైకలాజికల్లీ చాలా వల్నరబుల్‌గా చేస్తూ ఉంటది. ఓకే సార్. అండ్ తను ప్రెగ్నెంట్ అయినప్పుడు తనని ఒకరు కేర్ తీసుకోవాల్సి ఉంటది. ఫైనాన్షియల్లీ వీక్ హ్మ్. ఉంటారు. సోషల్లీ కూడా అవును సార్. వీక్ ఉంటారు. సైకలాజికల్లీ కూడా చాలా వల్నరబుల్ ఉంటారు. ఇటువంటి కండిషన్‌లో ఉన్నప్పుడు ఎవరైనా నాకు కేర్ తీసుకుంటే బాగుండు అనిపిస్తది గదా! ఇప్పుడు నేను చాలా అవును. స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి ఓకే. నేను ఇంకా కొంత వయసు పెరిగిన తర్వాత వీక్ అయిపోతాను. అప్పుడు అనిపించవచ్చు నన్ను ఎవరైనా కేర్ తీసుకుంటే బాగుండు అని. ఇప్పుడు అవును అనిపించకపోవచ్చు. సార్. అలాగే అవును. ఫీమేల్ ఏంటంటే ఇన్ని రకాల బయోలాజికల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తనని ఎవరైనా కేర్ తీసుకుంటే బాగుండు అనేటువంటిది ఇన్ జనరల్ వచ్చేది. వాళ్ళేదో కావాలని డిపెండెంట్ అవ్వట్లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఓకే. ఇబ్బందులున్నాయి కాబట్టి ఇన్ జనరల్ ఒస్తది. దాన్ని మేల్ వాడుకుంటూ ఉంటారు. అది ఓకే సార్. ఎమోషనల్లీ బ్లాక్‌మెయిల్ చేయటము, లేకపోతే ఇంకో రకంగా సెక్స్ కోసమో, డబ్బు కోసమో, ఇంకో దేనికోసం వాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఏం జేయాలి ఫీమేల్ అంటే వేరే మార్గం లేదు. వీలైనంత వరకు, ఎంత వీలైతే అంతవరకు ఎమోషనల్లీ ఇండిపెండెంట్ అవ్వటం ఒక్కటే మార్గం. అయ్యే ఓకే సార్. ప్రయత్నమే చేస్తూ ఉండాలి. రైట్ అమ్మా? ఓకే సార్. అదే సార్. అంటే అదే డౌట్ సార్. అంటే హ్మ్. బయోలాజికల్లీ తనకుండేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ఫైనాన్షియల్లీ అన్ని రకాలుగా తను డిపెండెంట్‌గా అవ్వడానికి ఇవన్నీ రీజన్సా సార్? ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. బయోలాజికల్లీ రీజన్స్. బయోలాజికల్లీ ఉండటం వల్ల. ఎందుకంటే మేల్, ఫీమేల్ ఒక పని చేసేటప్పుడు మనకి ఆ పనిలో ఆ టాస్క్ ఫెయిల్ అయితే వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్‌ని బట్టి మన స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. అంతే కదమ్మా! ఇప్పుడు అవును సార్. మీరు సినిమాకి లేట్‌గా ఎళ్తే పెద్దగా స్ట్రెస్ ఉండదు. ఎగ్జామ్‌కి లేట్‌గా ఎళ్తే స్ట్రెస్ ఎక్కువుంటది. ఎందుకు? ఎగ్జామ్ పోతే 1 ఇయర్ పోతది కాబట్టి. కదమ్మా! అవును. అవును సార్. అలాగే మేల్, ఫీమేల్ ఇద్దరు సెక్స్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు మేల్‌కొచ్చే నష్టం ఏముంటది? ఏముండదు. అవును సార్. కానీ ఫీమేల్‌కి చాలా నష్టం ఉంది. తను కన్సీవ్ అయ్యానేమో డౌట్ ఉంటది. పీరియడ్స్ వచ్చేదాకా డౌట్ ఉంటది. పీరియడ్స్ వచ్చి క్లియర్ అయితే ఓకే. లేకపోతే తను కన్సీవ్ అయితే 9 మంత్స్ బేబీని మోయాలి. అందరు అవును. ఆడపిల్లలు మోస్తుండొచ్చు. కానీ మగ పిల్లలైతే మోయట్లే గదా! అవును సార్. ఆ తర్వాత తను డెలివరీ అనేది చచ్చి బతికినంత పని. అవును. అత్తగారులు అంటూ ఉంటారు మేము కనలేదా అని. వాళ్ళు అవును. కనుండొచ్చు. కానీ వాళ్ళ కొడుకైతే కనలేదు గదా! అవును. సో, మగవాళ్ళైతే కనట్లే గదా! అలాగే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి పెంచాలి. ఒకసారి బేబీకి ఏమన్నా ఇబ్బందులుంటే లైఫ్ లాంగ్ గూడా తనే చూసుకోవాల్సుంటది. అవును సార్. ఇన్ని రకాల నేచురల్‌గా చాలా కష్టమైనటువంటి పరిణామాలున్నాయి. అలాగే సోషల్లీ ఇబ్బందుంటది. సైకలాజికల్లీ ఇబ్బందుంటది అప్పుడు. అలాగే ఫైనాన్షియల్లీ ఇబ్బందుంటది అప్పుడు ఆ ప్రెగ్నెంట్ టైమ్‌లో. ఇవన్నీ మేల్‌కి లేవు. సో, ఇవన్నీ లేనటువంటి మేల్ యొక్క ఆలోచన తీరు, ఇవన్నీ హ్మ్. ఉంటాయని తెలిసిన ఫీమేల్ యొక్క ఆలోచన తీరు చాలా తేడా ఉంటది. ఓకే. ఇవన్నీ లేవని తెలిసిన మేల్ ఎంతసేపు తొందరగా ఒక అమ్మాయిని సెక్స్ వైపు తీసుకెళ్ళిపోయి, తన పని చేసుకొని వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంటుంది ఇన్ జనరల్. ఓకే సార్. ఇవన్నీ ఉన్నటువంటి ఫీమేల్ సెక్స్ వైపు కాకుండా తన ప్రేమను కోరుకుంటూ ఉంటది. ఎందుకు తను అవును. ప్రేమిస్తే తను కేర్ తీసుకుంటాడని. అవును సార్. కాబట్టి ఏ ఫీమేల్ అయినా మేల్ నుంచి ఎమోషనల్ సెక్యూరిటీ, ప్రేమను కోరుకుంటారు. ఇన్ జనరల్ మేల్ ప్రతి ఫీమేల్ నుంచి సెక్స్ కోరుకుంటూ ఉంటారు. ఫీమేల్ సెక్స్‌ని ప్రొవైడ్ చేసేది ప్రేమ కోసం. మేల్ ఓకే సార్. ప్రేమించేది సెక్స్ కోసం. ఇన్ హ్మ్. జనరల్ ఇంతే ఉంటుంది. దీన్ని మనం జనరల్ తీసుకున్న తర్వాత, నార్మల్ తీసుకున్న తర్వాత, తర్వాత మనం మిగతాయి ఆలోచించాలి. అతను మంచివాడా? చెడ్డవాడా? సెకండరీ. బట్ ఈ కాంటెక్స్ట్‌లో మంచి మేల్ అంటూ ఉండరు నాతో సహా. అదే సార్. ఈ కాంటెక్స్ట్‌లో చెడ్డ ఫీమేల్ ఉండరు. ఏ ఫీమేల్ ఓకే కూడా సార్. సెక్స్ కోసం ఎవరి మీదో పడి
కోరికలు తీర్చుకోవటం అనేది ఉండదు. అవును ఇది సార్. జనరల్. ఆ తర్వాత మిగతా మనం చూసుకోవచ్చు. రైట్ అమ్మా? అర్థమై ఉంటది మీకు. అంటే అదే సార్. అంటే ఒక ఫీమేల్ యొక్క ఆలోచన తీరులో, మేల్ యొక్క ఆలోచన తీరులో ఈ డిఫరెన్స్ రావడానికి లేడీస్ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ అవును. వాళ్ళకి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ రీజన్ సార్. ఎగ్జాక్ట్‌లీ. అలాగే సోషల్లీ, ఫైనాన్షియల్లీ తను వీక్ అవ్వడం, సోషల్లీ వీక్ అవ్వడం, అలాగే ఈ బయలాజికల్ గా ఉండేటువంటి రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రీజన్స్ సార్. అంటే అవును. వాళ్ళ ఆలోచన తీరుకి వీళ్ళ ఆలోచన తీరుకి ఉన్న డిఫరెన్స్ రావడానికి కారణం ఇది సార్. ఎగ్జాక్ట్‌లీ. అది యానిమల్స్‌లో అలా ఉండదు. ఎందుకంటే యానిమల్స్‌కి తెలియదు. తను ప్రెగ్నెంట్ అవుతాను ఫీమేల్‌కి తెలీదు. మేల్‌కి తెలీదు గదా! అందుకని అవును సార్. వాడు సెక్స్‌లో పార్టిసిపేట్ చేస్తే మేల్ వెళ్ళిపోతది. ఫీమేల్‌కి తను ఎందుకు ప్రెగ్నెంట్ అయ్యానో తనకు తెలీదు. బిడ్డను కనేసి పాలిచ్చి పెంచి తన్నేసి పంపించేస్తది. యానిమల్స్‌కి బాధ లేదు. ఎందుకంటే మెమరీ లేదు కాబట్టి. హ్యూమన్ బీయింగ్స్‌కి అవును సార్. ఉన్నటువంటి ఎక్స్‌ట్రార్డినరీ మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్ అంటే పాస్ట్‌ని గుర్తుపెట్టుకొని ఫ్యూచర్‌ని విశ్లేషించగలిగినటువంటి ఇది ఉంది కాబట్టి దెన్ వాళ్ళు ఈ విధంగా వాళ్ళలో ఆలోచన తీరు మారింది. రైట్ అమ్మా? ఓకే సార్. అంటే హ్యూమన్ ఫీమేల్ కి మాత్రమే ఎమోషనల్ నీడ్‌కి సంబంధించిన ఈ తేడా థాట్ ఉంది. ప్రాసెస్ అంతా ఎక్కువ ఉంటది. అవునవును. యానిమల్స్‌లో ఉండవు. రైట్ ఓన్లీ జెంట్‌లీ మనకి తెలుసు కాబట్టి వచ్చే కాన్సిక్వెన్సెస్ దానివల్ల ఉండేది ఇన్‌సెక్యూరిటీ‌గా ఫీల్ అవుతూ హ్మ్. ఎవరో ఒకరికి అంటే నాకేంటంటే డౌట్ సార్. అంటే వాళ్ళు ఓన్లీ జెంట్ నుంచే ఎమోషనల్ నీడ్ ఎందుకు కోరుకుంటున్నారు? అనదర్‌గా మదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు. అవును. వాళ్ళందరి నుంచి ఎందుకు ఎమోషనల్ నీడ్ కోరుకోవట్లేదు అనేది హ్మ్. డౌట్ వచ్చింది సార్. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫీమేల్ అంటే జెంట్ నుంచి ఎందుకు ఎమోషనల్? వీళ్ళకి వాళ్ళ చుట్టూ మదర్ ఉంటారు. ఎంతో కేర్ తీసుకున్న మదర్ ఉండొచ్చు, సిస్టర్స్ ఉంటారు. రకరకాలుగా వాళ్ళ రిలేషన్స్ ఉంటారు కదా లేడీస్. వాళ్ళ నుంచి కాకుండా జెంట్ నుంచి ఎందుకు కోరుకుంటున్నారు? ఆ! రైట్. మనం ఇప్పుడు ఫైనాన్షియల్లీ వీక్ ఉన్నామనుకోండి. మనలాంటి వీక్ ఉన్న వాళ్ళకంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళని ఎక్కువగా మనము ఆహ్, కేర్ కోరుకుంటాం గదా! అవును సార్. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి మనకి హెల్ప్ చేయగలుగుతారు. అలాగే ఇప్పుడు అవును. సాటి ఫీమేల్ సిస్టర్స్ కానీ, మదర్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఆడపిల్లల్లో మేల్‌కుండే లక్షణాలు లేవు గదా! వీళ్ళకి కూడా పీరియడ్స్ ఉంటాయి. వీళ్ళు కూడా వీక్ ఉంటారు. కాబట్టి ఇన్ జనరల్ మేల్ నుంచి వాళ్ళు ప్రతి ఫీమేల్ కూడా కోరుకుంటారు. రైట్ అమ్మా? ఓకే సార్. రైట్. రైట్. స్ట్రాంగ్ పర్సన్ నుంచి దాన్ని ఎవరైతే ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళ నుంచి మనం డిపెండెన్సీ కోరుకుంటాం ఫైనాన్షియల్‌గా. అలా సార్? అలాగే ఎగ్జాక్ట్‌లీ అంతే. రైట్ అమ్మా? అదే డౌట్. అదే సార్. అంటే సైకలాజికల్లీ ఎమోషనల్ నీడ్ అదే డౌట్ వచ్చింది సార్. జెంట్స్ ఎందుకు కోరుకుంటాం? అవును. జెంట్స్ నుంచే. లేడీస్ నుంచి కూడా కోరుకోవచ్చు కదా! మనమని మన అవును. సరౌండింగ్ ప్లేసెస్‌లో అని డౌట్ సార్. అది అడుగుదాం చేశాను. ఓకే. ఓకే. రైట్. రైట్. రైట్.